సోషల్ ఇష్యూస్‌లో మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి జెండర్ పే గ్యాప్. సో, ఒక వర్క్ ప్లేస్‌లో మెన్‌కి ఎంత వస్తుంది? విమెన్‌కి ఎంత వస్తుంది? ఒకవేళ వాళ్ళిద్దరికీ సేమ్ వచ్చిందనుకోండి జెండర్ ఈక్వాలిటీ అని అంటాం కదా! బట్ ఇద్దరికీ గ్యాప్ ఉందనుకోండి. ఒకరికి ఎక్కువకి, ఒకరికి తక్కువ. దాన్ని జెండర్ పే గ్యాప్ అని అంటాం. సో, పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ఎప్పుడైనా ఇది మెన్షన్ చేసి మనం డేటా మెన్షన్ చేస్తే మనకి వాల్యూ అడిషన్ అవుతుంది. సో, ఈ సర్వే ప్రకారం వాళ్ళు వీక్లీ ఎన్ని అవర్స్ వర్క్ చేస్తున్నారు? ఏమైనా ఈక్వాలిటీ ఆర్ ఇన్‌ఈక్వాలిటీ ఉందా? ఇలాంటి వాటి మీద ఒక సర్వే చేసి చెప్పారు రిపోర్ట్. దాంట్లో ఏంటంటే ఎర్నింగ్‌లో గ్యాప్ ఉంది. మెన్ ఎంతైతే ఎర్న్ చేస్తున్నారో, దాని మీద విమెన్ చాలా తక్కువగా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విమెన్ రూ. 100 ఎర్న్ చేస్తున్నారనుకోండి. అదే టైంలో మెన్ రూ. 280 ఎర్న్ చేస్తున్నారు. అంత డిఫరెన్స్ ఉందట. 2.8 టైమ్స్. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. మెయిన్స్‌లో హెల్ప్ అవుతది. ఓకే. సో, మెన్ ఎర్న్ 2.8 టైమ్స్ మోర్ దెన్ విమెన్. లేబర్ పార్టిసిపేషన్ చూసామనుకోండి రూరల్‌లో అంటే ఊర్లల్లో, విలేజ్ ఏరియాస్‌లో లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ పెరిగిందంట. ఎస్పెషల్లీ విమెన్ సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ బాగా చేస్తున్నారంట. బాస్కెట్స్, టైలరింగ్ లేకపోతే ఏదైనా సొంత బిజినెస్ పచ్చళ్ళు మేకింగ్ అలా సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ పెరిగింది. కానీ వాళ్ళ వర్క్ అవర్స్ తగ్గిందట. ఒకప్పుడు 37 అవర్స్ వర్క్ చేసేవాళ్ళు, యావరేజ్ వర్క్ చేసేవాళ్ళు 30 ప 30 అవర్స్‌కి దిగిపోయింది. అంటే వారానికి 37 గంటలు పనిచేసే విమెన్ ఇప్పుడు వారానికి 30 గంటలు మాత్రమే పనిచేస్తున్నారు. ఏదైనా రీజన్ అవ్వచ్చు. టైం సరిపోకనో, హెల్త్ బాలేకనో, ఎనీ అదర్ ఇష్యూస్ అదొకటి. ఫైనాన్షియల్ డెసిషన్స్ ఇప్పుడు ఇండియాలో ఆల్మోస్ట్ 47% విమెన్ ఫైనాన్షియల్ డెసిషన్స్ ఇండిపెండెంట్‌గా తీసుకుంటున్నారు. ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా. అది ఇన్‌కమ్ పెరుగుతున్న కొద్దీ డెసిషన్ మేకింగ్ పెరుగుతుంది. ఏజ్ పెరుగుతున్న కొద్దీ పెరుగుతుంది. ఇలాంటి ఫ్యాక్టర్స్ వల్ల పెరుగుతూ వస్తుందన్నమాట. బట్ విచ్ ఈస్ ఎ గుడ్ థింగ్. చాలా మందికి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వచ్చింది. పే డిస్పారిటీ చూస్తే ప్రతి ఫర్ ఎగ్జాంపుల్ మెన్ ఒక డాలర్ సంపాదిస్తే ఆయనతో ఈక్వల్‌గా ఉన్న విమెనే 77 సెంట్స్ మాత్రమే సంపాదిస్తుంది. $1 వచ్చేసి 100 సెంట్స్ అంటే ఒక అబ్బాయి 100 సెంట్స్ సంపాదిస్తుంటే అమ్మాయి 77 సెంట్స్ మాత్రమే సంపాదిస్తుంది. ఇది ఎవరు చెప్పారు? వరల్డ్ బ్యాంక్ చేసిన సర్వేలో ఈ పే గ్యాప్ అనేది వాళ్ళకి తెలిసింది. మరి ఇండియాలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది ఇనిషియేటివ్స్ ఈ జెండర్ పే గ్యాప్‌ని తగ్గియడానికి అంటే మహిళా శక్తి కేంద్రాస్. చూడండి ఇవన్నీ పాయింట్స్ మనం రాయాలి. ఈ మహిళా శక్తి కేంద్రాస్ ఏందంటే ఇవన్నీ గ్రామ పంచాయత్ లెవెల్‌లో ఉంటాయి. ఒక 3, 4 విలేజెస్‌కి కలిపి ఇలాంటి కేంద్రాస్‌ని సెటప్ జేస్తారు. ఒక 5,000 మంది పాపులేషన్‌ని కేటర్ చేస్తారనమాట. ఇక్కడ విమెన్ స్కీమ్స్‌కి సంబంధించిన ఆల్ ఇన్ఫర్మేషన్ కన్వర్జెన్స్ జరుగుతుంది. వాళ్ళ హెల్త్, వాళ్ళ న్యూట్రిషన్, వాళ్ళ స్కిల్స్, వాళ్ళకి దొరికే పని వీటన్నిటి గురించి ఇన్ఫర్మేషన్ ఇక్కడ దొరుకుతది. విమెన్ ఇక్కడికొచ్చి యాక్సెస్ చేసుకోవచ్చు. నేషనల్ క్రష్ స్కీమ్ ఇదేంటంటే వర్కింగ్ మదర్స్ ఉంటారు గదా! వాళ్ళు పిల్లల్ని వదిలేసి వచ్చి పని జేయాలి. చాలా చిన్న పిల్లలుంటే ఎట్లా? వాళ్ళు, వాళ్ళు వర్క్ చేసే ప్లేస్‌లోనే ఇలాంటి క్రష్ ఫెసిలిటీస్ అంటే డే కేర్ ఫెసిలిటీస్ అన్నమాట. ఎస్పెషల్లీ 6 మంత్స్ నుంచి 6 ఇయర్స్ ఈ ఏజ్ గ్యాప్‌లో ఉన్న పిల్లలకి ఇలాంటి క్రష్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తున్నారు ఆర్గనైజేషన్స్‌లో. తర్వాత ప్రధాన్ మంత్రి కౌశల్ వికాస్ యోజన. కౌశల్ అంటే స్కిల్స్. సో, స్కిల్స్ ప్రొవైడ్ జేయడం, ట్రైనింగ్ ప్రొవైడ్ జేయడం, వొకేషనల్ ట్రైనింగ్ ప్రొవైడ్ జేయడము, ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత సర్టిఫికేషన్ ఇవ్వడము, ఆ సర్టిఫికేట్‌తో వాళ్ళు వేరే దగ్గర జాబ్ తెచ్చుకోవడం, ఇవన్నీ ఈ స్కిల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లో ఇస్తున్నారు విమెన్‌కి కూడా. దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్స్ మిషన్. ఇదేంటి? అర్బన్ లైవ్లీహుడ్ అంటే అర్బన్ పూర్‌కి, అర్బన్ ఏరియాస్‌లో పోవర్టీ తగ్గడం కోసం. సో, వీళ్ళకి కూడా స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్స్ చేయడము, సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్‌కి హెల్ప్ చేయడము, ఇట్లాంటివి చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్. ఇదేంటిది? ఫినాన్స్ ప్రొడ్యూస్ చేస్తారనమాట. ఫినాన్స్ ప్రొవైడ్ చేస్తారు. దేనికోసం అంటే ఇప్పుడు ఎలిజిబుల్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఉంటారు కదా! ఎవరైతే బిజినెస్ చేయడానికి ఎలిజిబులో కొంత క్రైటీరియా ఇచ్చి, ఆ క్రైటీరియా సాటిస్ఫై చేసిన వాళ్ళకి మైక్రో ఇండస్ట్రీ అంటే చిన్న సైజ్ ఇండస్ట్రీ సెటప్ చేయడానికి పైసలిస్తారు. ఫైనాన్స్ ఇస్తారు. దానికి బాగా పనిచేసి అప్పులు మళ్ళీ తీర్పుతా ఉంటే 15-35% వరకు సబ్సిడీ గూడా ఉంటది. అంటే గవర్నమెంటే మాఫీ చేసేస్తదనమాట. నియర్లీ 35% వరకు. సో దట్ వాళ్ళ మీద ఎక్కువ బర్డెన్ పడకుండా మంచిగా బిజినెస్ చేసుకోవడానికి. నెక్స్ట్ వచ్చేసి
ఫీమేల్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ స్కీమ్స్ కూడా ఉన్నాయి ఇండియాలో. స్టాండప్ ఇండియా ఉంది. ఇది విమెన్‌కి, ఎస్సీస్‌కి, ఎస్టీస్‌కి హెల్ప్ చేస్తుంది ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో. అలాగే మహిళా ఈ-హార్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ విమెన్‌ని అప్‌లిఫ్ట్ చేయడానికి, వాళ్ళ జెండర్ పే పారిటీ గ్యాప్‌ని తగ్గించడానికి అని రాయొచ్చు. ఇంకా వే ఫార్వర్డ్ ఏంటంటే ప్రమోట్ పే ట్రాన్స్‌పరెన్సీ. ఇంకేం చేయొచ్చు మనము అంటే వర్క్ ప్లేస్‌లో ఏ పొజిషన్‌కి ఎంత సాలరీ ఉంది, సాలరీ రేంజ్ ఏంటి అనేది ముందే మనం డిస్క్లోజ్ చేశామనుకోండి, విమెన్‌కి క్లారిటీ ఉంటుంది. వాళ్ళు ఏ కైండ్ ఆఫ్ పనికెళ్తున్నారు, వాళ్ళు ఎంత ఎంత సాలరీకి అర్హులు వాళ్ళు, దే కెన్ డిమాండ్. సో, ఈ ట్రాన్స్‌పరెన్సీ అనేది మనం ముందే డిస్క్లోజ్ చేయాలి. తర్వాత ఇప్పుడు ఇండియాలో ఏదైనా కమోడిటీకి ప్రైస్ సెట్ చేయాలి అనుకోండి. ఎంత ప్రైస్ మార్కెట్‌లో ఉండాలి అని సెట్ చేయడానికి ఒక బోర్డ్ ఆఫ్ మెంబర్స్ ఉంటారు. అట్లనే ఈ పే గ్యాప్‌లో ఎంత పే ఉండాలి వీళ్ళకి, మినిమమ్ వేజ్ ఎంతివ్వాలి అనేది డిసైడ్ చేయడానికి గూడా ఒక సెంట్రలైజ్డ్ ఇన్‌స్టిట్యూషన్స్ ఉంటే బావుంటది. అంటే ర్యాండమ్‌గా కాకుండా ఒక ఇన్‌స్టిట్యూషన్ ఉండి వాళ్ళు మినిమమ్ ఇంత అని చెప్పి అదే అన్ని ఆర్గనైజేషన్స్ ఫాలో అయితే ఆడవాళ్ళకి కూడా మంచి క్లారిటీ ఉంటది కదా! వాళ్ళకి ఎంత రావాలి, ఎక్కడికెళ్తున్నారు అని చెప్పి. నెక్స్ట్ కీ పెర్ఫార్మన్స్ ఇండికేటర్స్ ఫర్ లీడర్‌షిప్. సో, ఒక లీడర్‌షిప్ రోల్ విమెన్ తీసుకోవడానికి ఏ కైండ్ ఆఫ్ పెర్ఫార్మన్స్ ఆమె ఇవ్వాలి? సో దట్ ఆమె ఆ కైండ్ ఆఫ్ స్కిల్స్ నేర్చుకుంటది. అంత టైమ్ ఇన్వెస్ట్ చేస్తది. తనని తాను రిప్రజెంట్ చేసుకోగలదు. సో, ఆ ఇండికేటర్స్ మనం ముందే చెప్పాలి. అండ్ రిఫార్మ్స్ ఎట్ వర్క్ ప్లేస్. ఇదేందంటే పాష్ యాక్ట్. ఇందాక ముందు ఆర్టికల్‌లో మనం డిస్కస్ చేసాము. మన వుమెన్ ఎట్ వర్క్ ప్లేస్ ఆమె సేఫ్టీ గురించి సెక్షువల్ హరాస్మెంట్ ఉండకుండా అలాంటి ఒక యాక్ట్ వచ్చింది. మెటర్నిటీ బ్రేక్స్ ఆమెకి 6 నెలల పెయిడ్ లీవ్ ఇస్తున్నాం. అలాగే రిమోట్ వర్క్ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా ఆఫీస్‌కి రాకపోయినా కూడా వేరే దగ్గరుండి పని చేసుకునేటట్టు. అలాగే పేరెంటల్ లీవ్. పిల్లల్ని చూసుకునే బాధ్యత ఎక్కువ ఎవరికుంటది? మదర్స్‌కే ఉంటది. బికాజ్ చిల్డ్రన్ ఆర్ క్లోజ్ టు మదర్ గదా! చిన్న పిల్లలు. సో, ఆమెకి కొంచెం పేరెంటల్ లీవ్ ఇచ్చి చైల్డ్ కేర్ చూసుకోవడానికి ఆమెకి టైమ్, మనీ మనకి ఇనఫ్ ఇచ్చామనుకోండి, అక్కడ ఆమె మంచిగా ఫ్యామిలీని చూసుకుంటది. ప్రెషర్ లేకుండా పని గూడా చేసుకుంటది. అడ్రెసింగ్ సోషల్ నార్మ్స్. అలాగే మనమెప్పుడు గర్ల్స్‌కే చెప్తాం బయటికెళ్ళొద్దు, ప్రాపర్‌గా డ్రెస్ చేసుకో, గట్టిగా నవ్వొద్దు, ఇంట్లో ఉండు. ఇలా కాకుండా బోత్ మెన్ అండ్ విమెన్, బాయ్స్ అండ్ గర్ల్స్‌కి చెప్పాలి. చిన్నప్పటి నుంచి ఫ్యామిలీలో చెప్పాలి, స్కూల్‌లో చెప్పాలి. ఈ జెండర్ ఈక్వాలిటీ, ఈ సోషలైజేషన్ గురించి మనం ముందు నుంచి వాళ్ళకి చెప్పామనుకోండి, వాళ్ళు పెద్దయ్యాక మంచి జనరేషన్ తయారవుతారు. ఆ తర్వాత జనరేషన్‌కి కూడా అదే బిలీఫ్స్ ట్రాన్స్‌ఫర్ అవుతాయి. రైట్? సో, చేంజ్ అనేది ఎప్పుడైనా చిన్న పిల్లల దగ్గర నుంచే తీసుకురావాలి. నెక్స్ట్ అలాగే మనకి కమ్యూనిటీ లీడర్స్ ఉంటారు. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఉంటారు. రిలీజియస్ ఇన్‌స్టిట్యూషన్స్ ఉంటాయి కొన్ని. వాటికి సంబంధించిన లీడర్స్ ఉంటారు. వీళ్ళందరూ ఏందంటే ఇన్‌ఫ్లుయెన్షియల్ ఫిగర్స్. వాళ్ళు ఏం చెప్తే వాళ్ళ ఫాలోవర్స్ అది గుడ్డిగా నమ్ముతారు. ఫాలో అవుతారు. సో, వీళ్ళతో చెప్పించాలి. హౌ ఇంపార్టెంట్ ఈస్ జెండర్ ఈక్వాలిటీ, జెండర్ పే పారిటీ అనేది వీళ్ళతో చెప్పిస్తే జనాలకు బాగా అర్థమవుతది. వీళ్ళని యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ అడిక్వేట్ రిసర్చ్ ఉండాలి. ఇప్పుడు గవర్నమెంట్ చాలా స్కీమ్స్, పాలిసీస్ తీసుకొస్తుంది. బట్ ఏదో ఓట్ బ్యాంక్ కోసం, జనాలను సాటిస్ఫై చేయడం కోసం అలా కాకుండా ప్రాపర్ హై క్వాలిటీ డేటా, ఆ డేటాలో సెక్స్‌కి సంబంధించి ఏమేమైతే డిస్క్రిమినేషన్ జరుగుతుందో, ఏజ్‌కి సంబంధించి ఈ అన్ని డీటెయిల్స్‌ని కూడుకొని ఉన్న ప్రాపర్ క్వాలిటీ డేటా ఉంటది గదా! దాన్ని అబ్జర్వ్ చేసి ఏ ఏరియాస్‌లో బాగా ఎక్కువ డిస్క్రిమినేషన్ ఉంది, ఎక్కడ అప్‌లిఫ్ట్‌మెంట్ ఉండాలి, ఎవరికి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, ఈ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ చూసి పాలిసీ మేకింగ్ అనేది జరగాలి. ఇలా మనం మెయిన్స్ ఆన్సర్ రాస్తే మనకి మంచి మార్క్స్ ఒస్తాయి.